మొత్తానికి సింపుల్ వన్ కస్టమర్లు ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే వచ్చింది. సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు $20 మిలియన్ ఫండ్స్ అనేది రేస్ చేశారు. ఇప్పటివరకు కస్టమర్లు ఎదురు చూస్తున్న డెలివరీ ప్రశ్నకి సమాధానం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి వచ్చిన ఫండ్స్ ని ఎలా ఉపయోగించబోతున్నారు, ప్రొడక్షన్ కెపాసిటీని ఎంతవరకు పెంచే అవకాశం ఉంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. నిన్న సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఏంటంటే, ఆ కంపెనీ వాళ్ళు సిరీస్ ఏ ఫండింగ్ ద్వారా $20 మిలియన్ ఫండ్స్ అనేవి రేస్ చేసామని చెప్తున్నారు. అంటే మన దేశ కరెన్సీలో ఒక 165 కోట్ల రూపాయల వరకు ఈ ఫండ్స్ రేస్ చేసినట్టు అనమాట. ఫస్ట్ ఈ డబ్బుల్ని ఎలా యూజ్ చేయబోతున్నారు అనడానికి సింపుల్ ఎనర్జీ కంపెనీ ఫౌండర్ అయిన సుహాస్ రాజ్ కుమార్ గారు ఏమని మెన్షన్ చేశారంటే, మేము ప్రొడక్షన్ ని పెంచడం కోసం, అంటే డెలివరీని స్పీడప్ చేయడం కోసం అయితే ఈ పర్టికులర్ అమౌంట్ లో ఎక్కువ భాగాన్ని యూజ్ చేస్తామని చెప్పి ఆయన ప్రెస్ నోట్ లో చెప్పడం జరిగింది. ఇక రెండో చెప్పిన విషయం ఏంటంటే, డీలర్షిప్ నెట్వర్క్ ని ఎక్స్పాన్షన్ చేయడానికి కోసం వీళ్ళు ఈ ఫండ్స్ ని యూజ్ చేస్తామని చెప్తున్నారు. అయితే మనం రెండో ఆన్సర్ ని గమనించినట్లయితే, వీళ్ళు నిజంగా డీలర్షిప్ నెట్వర్క్ ని ఎక్స్పాన్షన్ చేయాలంటే దానికి కూడా ప్రొడక్షన్ తో లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది డీలర్స్ ని వీళ్ళు హైర్ చేసుకున్నా కూడా ఆ డీలర్స్ కి వెహికల్స్ ఉండాలి. సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ డీలర్స్ కి షోరూమ్ లో కనీసం ఒక 10 నుండి 20 వెహికల్స్ చూపించుకుంటేనే వాళ్ళ వెహికల్స్ చూడడానికి ఉంటాయి. ఇప్పుడు సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ ఫండ్స్ ని ఏం చేస్తామని చెప్తున్నారంటే, ప్రొడక్షన్ ని వీళ్ళ షోలగిరిలో ఒక ఫ్యాక్టరీ అయితే ఉంది, 2 లక్షల స్క్వేర్ ఫీట్ సంబంధించిన ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ప్రొడక్షన్ పెంచడానికి అయితే ప్లాన్ చేయబోతున్నారు. యాజ్ ఆఫ్ నో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 95% తమ వెహికల్ ని తమిళనాడులోని ఫ్యాక్టరీలోనే లోకలైజ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇవన్నీ గమనించిన తర్వాత సింపుల్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ కొంచెం స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ ఇమీడియట్ గా ఉండకపోవచ్చు. ప్రెసెంట్ అయితే వీళ్ళు అరౌండ్ ఒక 100 వెహికల్స్ అయితే వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు డెలివరీస్ ఇవ్వడానికి. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మెల్లగా వీళ్ళు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకుంటారు కాబట్టి అప్ టు ఒక 1000 వెహికల్స్ వరకు ప్రొడక్షన్ వెళ్లే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి బెంగళూరులో ఎవరైతే సింపుల్ ఎనర్జీ సంబంధించిన స్కూటర్ ని బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఫాస్ట్ గా డెలివరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇనిషియల్ గా వీళ్ళు బెంగళూరులో డెలివరీస్ ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సౌత్ ఇండియాలో అయితే ఫోకస్ చేస్తున్నామని చెప్తున్నారు. సో నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో అయితే డీలర్షిప్ అయితే వీళ్ళ షోరూమ్ అయితే ఓపెన్ కాబోతుంది ఆగస్టు నెలలో. దాని తర్వాత మెయిన్ నగరాలైన చెన్నై మరియు హైదరాబాద్ లో కూడా లాస్ట్ క్వార్టర్ లో అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు షోరూమ్స్ ని ఓపెన్ చేయబోతున్నారు. ఇక ఇప్పుడు సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి చార్జ్ పెడితే 212 కిలోమీటర్ల రేంజ్, 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, 165,999 రూపాయల ప్రైస్ గా అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ సింపుల్ .1, ఇందులో 151 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు, 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్, అలానే ఇందులో 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ప్రైస్ 140,499 రూపాయలు. సో మంచి విషయం ఏంటంటే, సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి ఫండింగ్ అయితే వచ్చింది, స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది డెలివరీస్. బట్ ఎన్ని వెహికల్స్ వీళ్ళు డెలివరీ చేయబోతున్నారు అనేది మాత్రం మనకి త్వరలోనే సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సింపుల్ ఎనర్జీ సంబంధించిన ఫండింగ్ లేటెస్ట్ అప్డేట్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.